దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు? క్షేమముగా ఉన్నారు కదూ? మీరు క్షేమముగా ఉన్నారని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే అనుదినము క్రమం తప్పకుండా ఈ హోప్ ఫర్ టుడే వాక్యదానాలను మీరు అనుసరిస్తున్నారు. అలాగే ఆత్మీయంగా ఎంతో మేలు పొందుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. 18వ కీర్తన 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఏ సందర్భంలో ఈ కీర్తన దావీదు రాస్తున్నాడు అని గమనిస్తే, ఒకసారి ఆ కీర్తన బిగినింగ్లో చిన్న అక్షరాలతో రాయబడిన మాటలను కూడా మనం చదవాలి. యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి ఇట్లు అనెను. శత్రువుల చేతిలో నుండి దావీదు తప్పింపబడిన తర్వాత స్తోత్రించి చెప్తున్నటువంటి మాట. ఆ ముందు వచనాలు కూడా చూస్తే మరణ పాశాలను చుట్టుకున్నాయి, శత్రువులు నన్ను అలుముకున్నారు, చాలా భయంకరమైన వేదన నేను పొందుకున్నాను, నేను నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన నన్ను విడిపించాడు అని చెప్పి ఆ కీర్తనలో ఆ ముందు వచనాలు మనం చూడొచ్చు. ఆ పరిస్థితుల నుంచి అన్నిటిని తప్పింపబడిన తరువాత ఏ ఇరుకు నుండి, ఏ ఇబ్బంది నుండి, ఏ మరణ భయం నుండి తప్పింపబడ్డాడో ఆ తప్పింపబడిన తరువాత రాస్తున్నటువంటి మాట ఈ మాట. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. నా శక్తి సామర్థ్యాలను బట్టి నేను రాలేదు, నా తెలివితేటలను బట్టి నేను రాలేదు, ఆయన నన్ను తోడుకొని వస్తే నేను ఇక్కడ ఉన్నాను, నేను వచ్చాను ఇక్కడికి అని చెప్తూ, అయితే అక్కడ ఒక మాటను చెప్తున్నాడు, ఇంకా నువ్వు కంటిన్యూ చేస్తున్నాడు. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాను. నన్ను ఇక్కడ తోలుకొని రావడానికి, నేను ఈ విధంగా తప్పింపబడడానికి గల కారణం ఏంటి అని అంటే, ఆయనకు నేను ఇష్టడను గనుక నన్ను తప్పించాడు. కాబట్టి ఈ వచనాన్ని లేకపోతే ఈ కీర్తనను మనం గమనిస్తూ ఉన్నప్పుడు దావీదు దేవుని సన్నిధిలో ఎంతగా ఆయనకు ప్రీతి పాత్రంగా జీవించాడో అనే విషయం మనకు అర్థమవుతుంది. దావీదు విషయమై, దేవుని విషయమై మనం ఆలోచిస్తున్నప్పుడు దావీదును దేవుడు ఏ విధంగా తప్పించాడో ఆ విషయాలన్నీ కూడా మనం గమనించవచ్చు. ఆ తప్పింపబడిన స్థితిని బట్టి దావీదు దేవుని సన్నిధిలో స్తుతిస్తూ రాస్తున్నాడు ఈ మాటలు. కాబట్టి ఏ ఇరుకులో నీవు ఉన్నప్పటికీ ఆ ఇరుకులలో సహా అసహనానికి గురవకుండా, దేవుని మార్గాల నుండి తప్పిపోకుండా, అది ఇరుకైనా, ఇబ్బంది అయినా, లేకపోతే అవమానమైనా, లేకపోతే వ్యతిరేకత అయినా, ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల్లో దేవునికి నమ్మకంగా, ఆ పరిస్థితుల్లో దేవునికి ఇష్టంగా నీవు ఉంటే, అప్పటికి అది అవమానకరంగా ఉన్నప్పటికీ ఆ తరువాత ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు నీ ద్వారా మహిమ తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడు. అయితే మనం నేర్చుకోవాల్సినది ఏంటి అని అంటే, అక్కడ మనం దేవుని సన్నిధిలో అసహనానికి గురవకుండా విశ్వాసంతో ఆయనకు ఇష్టంగా మనం జీవించినప్పుడు అది ఎలాంటి ఉపద్రవమైనా కావచ్చు, అది ఎలాంటి సంకటమైన పరిస్థితి అయినా కావచ్చు, అది ఎలాంటి ఒంటరితనమైనా కావచ్చు, అది ఎలాంటి మరణ పాశమైనా కావచ్చు, ఆ పరిస్థితులన్నిటి నుండి దేవుడు లేవనెత్తే దేవుడు మనల్ని నడిపించే దేవుడు. అదే దావీదు రాస్తున్నాడు. ఆయనకు నేను ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించను అంటున్నాడు. ఆయనకు నేను ఇష్టడను కనుక నన్ను తప్పించాడు అని చెప్తున్నాడు. కనుక ఆయనకు దేవునికి ప్రీతిపాత్రంగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ లోకంలో ప్రస్తుతం ఎదురయ్యేటువంటి శ్రమ కావచ్చు, హింస కావచ్చు, వేదన కావచ్చు, ఇరుకు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, లోటు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటన్నిటి నుండి దేవుడు తప్పించే దేవుడు, వాటన్నిటి నుంచి బయటకు తీసుకొని వచ్చే దేవుడు. అయితే మన వంతుగా మన విశ్వాస జీవితంలో దేవుని మీద ఆధారపడుతూ ఆయనకు ఇష్టంగా జీవించటం మనం నేర్చుకున్నప్పుడు ఈ పరిస్థితులన్నీ మనకు జరుగుతాయి. కనుక దావీదు జీవితాన్ని మనం గమనించాం కదా, అలాగూ మనం మన జీవితాలను కూడా దేవుని సన్నిధిలో కట్టుకుందాం. అలా కట్టుకుంటూ దేవునికి ప్రీతి పాత్రంగా జీవిస్తూ దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ గొప్ప కనికరాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. దావీదు ఇరుకులలో, ఇబ్బందులలో, శత్రు భయాల చేత ఉన్నప్పుడు ప్రభా, నా దేవా, నీవు దావీదును తప్పించిన దేవుడవు ప్రభా. నా దేవా, విశాలమైనటువంటి స్థలముల్లోనికి నీవు తోడుకొని వచ్చావు ప్రభా. అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు,
ప్రాణాపాయ పరిస్థితుల నుంచి ప్రభు బయటకు తీసుకొని వచ్చావు ప్రభు. నా దేవా, తను మీ సన్నిధిలో మీకు ఇష్టడిగా జీవించిన దానిని బట్టియే కదా ప్రభు మేము కూడా మా జీవితాలలో సహనాన్ని కోల్పోక, ఎలాంటి ఇబ్బంది అయినప్పటికీ, ఎలాంటి ఇరుకైనప్పటికీ, ఎలాంటి అననుకూల పరిస్థితి అయినప్పటికీ ఆ పరిస్థితులలో సహా మీకు ఇష్టలముగా జీవించగలిగే కృప మాకు దయచేయండి ప్రభా. అలా మేము జీవించినప్పుడు మాకిచ్చే మేళ్ళు, మాకిచ్చే విశాలమైనటువంటి స్థితి గొప్పది ప్రభా. వాటిని మేము స్వతంత్రించుకొనగలుగునట్లుగా కృప చూపించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్.